నమస్తే సార్. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పోసాని కృష్ణమురళే కాదు ఏ ఒక్కరి గురించి ఆ స్థాయిలో మాట్లాడలేదు కదా. పోసాని కృష్ణమురళికి ఆ స్థాయిలో ఎందుకు కోపం వచ్చిందండి? చూశారు కదా, విన్నారు కదా. అంటే కాస్త ఇబ్బంది పడుతూనే మేము ప్రసారం చేసాం. ఎందుకు ఈ అరెస్ట్ జరిగింది, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనే దాని మీద క్లారిటీ ఉండాలి కదా ప్రజలకు కూడా. ఇలాంటి వాగుడు వాగితే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుందనేది ఒక ఇండికేషన్ వెళ్ళాలి కదా. సో ఆ స్థాయిలో కోపం రావడానికి గల కారణం ఏంటి, ఏం జరిగింది అప్పుడు? సార్ యాక్చువల్ గా అప్పట్లో అతను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం మాత్రమే ఇష్టారీతిగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా దుర్భాషలాడతారో వాళ్ళకి మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు వివిధ హోదాల్లో నియమించడం అనేటువంటి ఒక కల్చర్ ని తీసుకొచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని ఇష్టారీతిగా ఎవరు తిడితే వాళ్ళకి పదవులు ఇస్తూ వచ్చారు కాబట్టి మనం కూడా తిట్టాలి, మనం కూడా పదవి తెచ్చుకోవాలంటూ కాన్సెప్ట్ లోకి వచ్చినటువంటి పోసాని కృష్ణమురళి గారు అప్పుడు ఇష్టారీతిగా తిట్టడం, పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యి మీకు ఇప్పటికే 3 భార్యలు ఉన్నారు, 4వ భార్య ఉన్నది నిజం కాదా, 5వ ఆవిడ కూడా రెడీగా ఉంది అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న సందర్భంలో ఆవేశానికి గురైనటువంటి జన సైనికులు సహజంగానే ఆయన ఒక్క మాట అంటే ఎవరు ఊరుకోరు కార్యకర్తలు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఇతరులను దూషించే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తిని ఇష్టారీతిగా ఆధారాలు లేకుండా అంత దారుణంగా మాట్లాడినప్పుడు ఆవేశంతో పోసాని కృష్ణమురళి గారిని ఇంటి దగ్గరికి వెళ్ళారు. తెలంగాణ జన సైనికులు ఇంటి దగ్గరికి వెళ్ళారు. నువ్వు ఇన్ని మాట్లాడినావు మా లీడర్ ని, బయటికి రా అని చెప్పేసి మాట్లాడడానికి వెళ్ళే సందర్భంలో ఈయన వెళ్ళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎంత దారుణం అంటే సార్, రాజకీయంగా ప్రత్యర్థులు కూడా ఈ స్థాయిలో మాట్లాడరేమో నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి మాకు రాజకీయ ప్రత్యర్థి కానే కదా, అతను ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అంతకుముందు. తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క తీర్థం పుచ్చుకొని ఇలా ఊరకుక్కలాగా ఊరి మీద పడ్డట్లుగా మాట్లాడాడు తప్ప అంతకుముందు అతనే మాకు రాజకీయ ప్రత్యర్థి కాదు. కానీ ప్రెస్ మీట్ పెట్టి తను మాట్లాడే మాటలు ఏంటంటే సార్, అంత దారుణంగా పసిబిడ్డలు మాట్లాడాడు సార్. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకు తీసుకొచ్చాడు, ఏం సంకేతాలు ఇచ్చాడంటే పవన్ కళ్యాణ్ నీకు ఒక కూతురు ఉంది, పెద్దదవుతుంది, నీకు రక్త కన్నీరు పెట్టిస్తామంటే అంటే ఏం చెప్తున్నాడు? వాళ్ళ కూతురు పెద్దదైతే ఏం చెయ్యాలి అని, ఏం చేద్దామని వాళ్ళ ఉన్మాదం ఒకటి రెచ్చగొట్టడం మాకు అర్థం కాని విషయం సార్ ఇవాళ. అంటే రాజకీయంగా ప్రత్యర్థులకి ఆడబిడ్డలు ఉంటే వాళ్ళు పెద్ద అయ్యాక మీ వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? మళ్ళీ అధికారులు ఉండుంటే ఏం చేసి ఉండేవాళ్ళు? మా పిల్లల్ని, మా ఆడపిల్లల్ని, మమ్మల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలనుకుంటున్నాడు? అసలు ఆ భాష ఏంటి? అంత దారుణమైనటువంటి మాటలు ఎవరైనా కూటమి పార్టీల నుంచి కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకత్వం వరకు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడారు సార్ అట్లాంటి మాటలు? అంత దారుణంగా లంబాషలతోటి వాళ్ళ తల్లిదండ్రులతో సహా, తన చిన్న పిల్లలతో సహా ఎప్పుడైనా ఏ కూటమి నాయకులైనా సరే మాట్లాడారా ఇట్లా చేస్తాము అని? కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా, రాజకీయాలు చేస్తున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా అన్నటువంటి సందేహం మాకు వైసీపీ టైంలో కలగడానికి ప్రధానమైనటువంటి కారణం ఇట్లాంటి మాట్లాడేశారు. పార్టీలకు అతీతంగా కూడా జనాల్లో ఒక రకమైన భావన వచ్చేసింది. వైసీపీ కోటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ భాష చూసి లేకపోతే ఇలాంటి భాష మాట్లాడిన వాళ్ళని వారించకుండా వాళ్ళకి పదవులు ఇచ్చి, ప్రమోషన్లు ఇచ్చి, మరి ఖచ్చితంగా అది జనాల్లోకి బలంగా వెళ్ళిందండి. ఈ భాష చూసి జనాలు ఎవరైతే మీరు చూడండి, కావాలంటే గత 5 ఏళ్ల పాటు మినిస్టర్లుగా పదవులు తీసుకున్న వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్లుగా పదవులు తీసుకున్న వాళ్ళు, వివిధ హోదాల్లో నియమించబడ్డ గవర్నమెంట్ ప్రోటోకాల్స్ నియమించబడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఇష్టారీతిగా తిట్టిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇచ్చాడు. వాళ్ళకి వేరే ఏమి అర్హతలు అక్కర్లేదు, తిట్లే అర్హత. అట్లాంటి సందర్భాన్ని యూజ్ చేసుకుని మిగతా వాళ్ళు కూడా వచ్చి మొరగడం స్టార్ట్ చేశారు. మొరిగేది కేవలం రాజకీయం వరకు విమర్శ ఉంటే పర్లేదు సార్, లేదు కళ్యాణ్ గారి వరకు ఉన్న విమర్శ ఓకే. అసలు పరిధిని దాటిపోయి పసిబిడ్డల్ని, ఇంట్లో తల్లిదండ్రులను కూడా బయటికి లాక్కొచ్చి మాట్లాడినటువంటి దారుణమైన నీచమైన భాష మాట్లాడిన వాడిని వాళ్ళ ఏదో ట్రెండ్ చేస్తున్నారు సార్. స్టాండ్ విత్ పోసాని మురళి అంట, పోయి అంతా పాటు జైల్లో నించో